రేయ్ ఫాస్ట్గా రారా, ఈరోజు సాటర్డే, టైం 10 అయింది. మన ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. మన మ్యూచువల్ ఫండ్ సిరీస్లో నెక్స్ట్ ఏ టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నావా అని. ష్యూర్ రా. అయితే లాస్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ని అడిగాం కదా, ఏ ఫండ్లో ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో చెప్పండి, కామెంట్స్లో పెట్టండి అని అడిగాం కదా. సో ఎక్కువ మంది ఏ ఫండ్ గురించి అడిగారు? ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించిన ఫండ్స్ అయితే నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్, అలాగే మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్. ఇలాగ మొమెంటమ్ ఫండ్స్ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఈ మొమెంటమ్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం అని చెప్పి వీటి రిటర్న్స్ ఎంత వచ్చాయని చూశాను గూగుల్లో. వీటి రిటర్న్స్ చూసాక నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చిందిరా, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. సో ఫాస్ట్గా చెప్పు, అసలు మొమెంటమ్ ఫండ్స్ అంటే ఏంటి? బా, మంచి ఇంట్రెస్టింగ్ ఫండ్ గురించి అడిగారు అయితే. సరే, నెక్స్ట్ 8 to 10 minutes చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే ఇది చాలా మంచి కాన్సెప్ట్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ హారిజన్స్ ప్లాన్ ఉన్న వాళ్ళకి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ ఇది. సూపర్, అయితే నా ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోయింది. అసలు ఈ మొమెంటమ్ ఫండ్ అంటే ఏంటో ఫాస్ట్గా చెప్పైతే. అది నీకు అర్థం కావాలంటే ఒకసారి స్టాక్ స్క్రీనర్ ఏంటి అనేది చూపించాలి నీకు. సరే, నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ అన్నావు కాబట్టి అదే చూపిస్తాను నీకు స్క్రీనర్స్లోని. ఇది ట్రెండ్ లైన్ అనే వెబ్సైట్. స్క్రీనర్స్లోకి వెళ్ళి ఆల్ ఇన్ వన్ స్టాక్ స్క్రీనర్లో పెట్టి ఇక్కడ నిఫ్టీ 200. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వార్టర్లీ చేంజ్ చూస్తున్నాను. ఇది నిఫ్టీ 200 ఇండెక్స్ తాలూకా స్టాక్స్, అంటే ఒక 200 స్టాక్స్ ఉంటాయి. ఇందులో క్వార్టర్లీ చేంజ్ ప్రకారం చూసుకుంటే హైయెస్ట్ పెరిగిన స్టాక్స్ ఇవన్నమాట. కళ్యాణ్ జ్యువెలర్స్, సుజ్లాన్, జొమాటో, పిబి ఫిన్టెక్, ఇలాగా. సో సింపుల్గా నీకు చెప్తున్నాను, ఈ 200 స్టాక్స్లో టాప్ పర్ఫార్మింగ్ 30 స్టాక్స్ని స్క్రీన్ చేసి సైడ్ చేసుకుంటారు. ఆ 30 స్టాక్స్లో వెయిటేజ్ బట్టి ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. అంతే, సింపుల్ అది. అయితే సింపుల్గా చెప్పేసాను అన్నాను కదా, బట్ ఇంకొంచెం కాంప్లికేషన్ ఏంటంటే ఈ 200 స్టాక్స్లో కూడా కొంచెం ప్రమోటర్ హోల్డింగ్ బట్టి, లేదంటే లిక్విడిటీ బట్టి, ఇలాంటి వాటిని సార్ట్ అవుట్ చేసి మంచి స్టాక్స్ పిక్ చేసుకుంటారు అన్నమాట. బట్ మెయిన్ క్రైటీరియా ఏంటంటే ఈ మూమెంటమ్. క్వార్టర్ చేంజ్లోని ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ జ్యువెలర్ 67% పెరిగింది కదా, సుజ్లాన్ ఎనర్జీ లాస్ట్ క్వార్టర్గా 62% పెరిగింది కదా. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మొమెంటమ్ పిక్స్ అనమాట. ఇప్పటి వరకు పెరుగుతూ వచ్చిన స్టాక్ ఇంకా పెరుగుతుంది అనేది వీళ్ళ అనాలిసిస్. అండ్ ఇది నిజమైంది, చాలా వరకు నిజం కూడా అయిందనమాట. నా ఇక్కడ నీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ పెరిగిపోయిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అక్కడ నుంచి ఎక్కువ మొమెంటం వస్తుందా లేదా అని చెప్పి. అందుకోసమనే నీకు ఈ చార్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఇది నిఫ్టీ 50 టీఆర్ఐ. టీఆర్ఐ అంటే టోటల్ రిటర్న్ ఇండెక్స్, ఓకే కదా. అంటే ఆ స్టాక్స్ తాలూకా ప్రైసెస్ పెరగడం అండ్ అలాగే వాటిలో వచ్చే డివిడెంట్ ఇన్కమ్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా టోటల్గా ఇంక్లూడ్ చేసుకుంటే టీఆర్ఐ అంటారు. ఇది నిఫ్టీ 50 టీఆర్ఐ, ఇది నిఫ్టీ 200 టీఆర్ఐ, అండ్ ఇది నిఫ్టీ 200లో మొమెంటమ్ 30, అంటే టాప్ 30 స్టాక్స్ అలాగా మొమెంటం బట్టి తీసి ఇన్వెస్ట్ చేసుకుంటే వచ్చిన టీఆర్ఐ. ఫర్ ఎగ్జాంపుల్ FY06లో చూసుకుంటే నిఫ్టీ 50 తాలూకా ఇండెక్స్ వల్ల 67% రిటర్న్స్ వస్తే నిఫ్టీ 200 తాలూకా రిటర్న్స్ 63%, అండ్ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 తాలూకా రిటర్న్స్ ఇంచుమించు 80%. బట్ నువ్వు ఒకవేళ చూస్తే చూడు, ఈ FY10లో కొంచెం దొరికిపోయింది, మిగతా వాటి మీద ఇది తక్కువ వచ్చిందనమాట. ఆ టైంలో ఏంటంటే రికవరీ పోస్ట్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, అంటే మధ్యలోంచి పెరిగింది. అదేవిధంగా బేరిష్ మార్కెట్ వచ్చి దాని తర్వాత మళ్ళీ పెరగడం స్టార్ట్ చేసింది అనమాట. సో ఆ బేరిష్ మార్కెట్లో దొరికిపోయింది. ఇంకా చూడు, బుల్లిష్ మార్కెట్ ఉన్నప్పుడు మాత్రం బాగా పెరిగింది. ఎక్కడ బుల్లిష్ మార్కెట్ ఉన్నా సరే మిగతా ఫండ్స్ మీద ఈ మొమెంటమ్ ఫండ్స్ తాలూకా రిటర్న్స్ బాగా ఎక్కువ వచ్చింది. ఇక్కడ చూడు, FY23లో రష్యా యుక్రెయిన్ తాలూకా వార్ జరిగింది కదా, బేరిష్ మార్కెట్ వచ్చింది కదా, అక్కడ మిగతా ఫండ్స్ మీద ఈ ఫండ్ బాగా దొరికిపోయింది. ఇంచుమించు 10% ఫాలో అయింది, మిగతావన్నీ ఎట్ పార్లో ఉన్నాయన్నమాట. అందుకనే చెప్పాను, మార్కెట్ సైకిల్స్ని కొంతవరకు ప్రెడిక్ట్ చేయగలిగే వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండడం మంచిదని. ఓకే, ఈ స్ట్రాటజీ అయితే ఫండ్ హౌస్కి డబ్బులు ఇవ్వడం ఎందుకు? మనమే స్క్రీనర్స్ పెట్టుకొని బైసెల్ చేసుకోవచ్చు కదా, అనవసరంగా ఫండ్ హౌస్కి ఫీజు దండుకు కదా. బాగా అడిగావురా, చాలా బాగా అడిగావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కళ్యాణ్ జ్యువెలర్సే చూడు,
ఆల్రెడీ 67% పెరిగిపోయిన స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం కొంచెం కష్టంగా ఉంటుంది కదా. నేను పర్సనల్గా వాల్యూ ఇన్వెస్టర్ని. నేను స్టార్ట్ చేసింది వాల్యూ ఇన్వెస్టింగ్లో స్టార్ట్ చేశాను. సో ఏదైనా స్టాక్ మంచి డిస్కౌంట్లో యాక్చువల్ వాల్యూ దగ్గరలో దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటాను. బట్ అలాంటివి బుల్ మార్కెట్స్లో దొరకవు కదా. ప్రస్తుతానికి ఉన్న మార్కెట్లో అలా వాల్యూ ఇన్వెస్టింగ్ చేయాలంటే చాలా తక్కువ స్టాక్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో నేనేం చేస్తానంటే నా పర్సనల్ ఇన్వెస్టింగ్ కోసం ఇలాంటి మొమెంటమ్ ఫండ్స్ని పిక్ చేసుకుంటాను. ఎందుకంటే కళ్యాణ్ జ్యువెలర్స్లో ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలంటే నాకు ఆ కన్విక్షన్ రాదు. మళ్ళీ ఏమైనా డిస్కౌంట్లో దొరుకుతుందేమో అప్పుడు బై చేసుకుందాం అన్నదే ఉంటూ ఉంటుంది తప్ప కన్విక్షన్తో ఇప్పుడు జంపిన్ అయ్యి ఇందులో నేను ఇన్వెస్ట్ చేయలేను అనమాట. సో ఇలాంటి వాటికి ఒక ఫండ్ మేనేజర్ మీద రిలై అయిపోతాను నేను. అండ్ 2, సరే కన్విక్షన్ ఉన్నా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 స్టాక్స్ కళ్యాణ్ జ్యువెలర్స్, సుజ్లాన్, జొమాటో, పీబీ ఫిన్టెక్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇలా ఈ స్టాక్స్లో బై చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక్కొక్క స్టాక్ బై చేయాలన్నా ₹700, 80, 278, 1877, 5283 ఇక్కడ ఇలా చూసుకున్నా సరే ఇంచుమించు ₹7,000 అలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్క స్టాక్లో ఒక్కొక్క షేర్ బై చేసుకున్నా సరే. అలా 30 షేర్స్ బై చేస్తే నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేయాలి చెప్పు? చాలా ఎక్కువ చేయాలి కదా. ఒకవేళ లేకపోతే ఎస్ఐపి మోడల్లా చేయాలన్నా సరే నువ్వు ఎవ్రీ మంత్ వేసే 5,000 లేదంటే 10,000లో ఇన్ని స్టాక్స్ రావు అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ తాలూకా బెనిఫిట్స్ ఏంటంటే నువ్వు ఎంత ఇచ్చినా సరే వీటిలో షేర్ నీకు వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి, ఇందాక నువ్వు ఫీజు వరకు చెప్పావు కదా, ఇందులో ఎక్స్పెన్స్ రేషియో ఎంత అనేది తర్వాత చూద్దాం. బట్ నేను సింపుల్గా ఒకటే చెప్తాను రా నీకు. ఒక్కొక్క స్టాక్లో నువ్వు బై చేసుకొని గవర్నమెంట్కి ఎంతో ఫీజు కట్టుకొని లేదంటే ఏవైనా ఎక్స్పెన్సెస్ చేసుకునే బదులు మేనేజ్మెంట్ ఫీజ్ ఓకే, నాకు తెలిసి నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, అర్థమైంది. కాకపోతే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిగతా ఫండ్స్ ఏమో కానీ ఈ ఫండ్లో మాత్రం మార్కెట్ని టైం చేయడానికి ట్రై చేసి మనం ఎంటర్ అవ్వడం మంచిదనమాట. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టే ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా కొంచెం అనాలిసిస్ అనేది చేసుకుంటూ ఉండడం మంచిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ పడింది అనుకో, మిగతా స్టాక్స్ మీద ఈ మొమెంటమ్ స్టాక్స్ ఎక్కువగా ఫాలో అవ్వచ్చు. అండ్ అలాగే మార్కెట్ పెరగడం స్టార్ట్ అయినప్పుడు కూడా మిగతా స్టాక్స్ మీద ఈ మొమెంటమ్ స్టాక్స్ ఎక్కువగా పెరుగుతూ ఉండొచ్చు అనమాట. ఇన్ఫ్యాక్ట్ ప్రతి 6 monthsకి అలాగా కొత్తగా స్క్రీనింగ్ వేసి స్టాక్స్ బై చేస్తూ ఉంటారు కాబట్టి కొత్త స్టాక్స్లో మొమెంటమ్ కంటిన్యూ అయ్యే స్టాక్స్లో వీళ్ళు బై చేస్తూ ఉంటారు. బట్ నీకు అర్థమైంది కదా, మార్కెట్ పడిపోతుంది అన్నప్పుడు ఎగ్జిట్ అయిపోవడమో లేక మార్కెట్ బాగా పెరుగుతుంది అన్నప్పుడు ఫండ్స్లో ఎంటర్ అవ్వడమో లాంటివి చేస్తూ ఉండడం మంచిదన్నమాట. ఓకే, మరి వీటిలో ఏ ఫండ్ నువ్వు రికమెండ్ చేస్తావు? రైట్, ఫండ్స్ విషయానికి వస్తే మనం ఈటీ మనీ యూజ్ చేస్తున్నాం కదా. ఇందులో మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్ప్లోర్ మ్యూచువల్ ఫండ్స్, ఇందులో కిందకి వెళ్తే చూడండి బెస్ట్ మొమెంటమ్ ఫండ్స్ అని ఉన్నది కదా. ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ నీకు అన్ని మొమెంటమ్ ఫండ్స్ అన్నీ వచ్చేస్తుంది. నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ మన వాళ్ళు అడిగింది. మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఇండెక్స్. దీని అర్థం ఏంటంటే మిడ్ క్యాప్ 150 స్టాక్స్ని ఫిల్టర్ చేసుకొని అందులో టాప్ 50 స్టాక్స్ మొమెంటమ్ బేస్డ్గా వీళ్ళు ఏదో స్క్రీన్ చేస్తారు కదా, అందులో టాప్ 50 స్టాక్స్లో వీళ్ళు బై చేసుకుంటారు. నా ఒక విషయం చెప్పు, ఈ నిఫ్టీ 200 మొమెంటమ్ 30లో ఏ స్టాక్స్ వస్తాయి? లార్జ్ క్యాప్స్ వస్తాయి, మిడ్ క్యాప్స్ వస్తాయి, స్మాల్ క్యాప్స్ కూడా వస్తాయి అనమాట. అర్థమైంది కదా. బట్ ఈ మిడ్ క్యాప్స్లో ఓన్లీ మిడ్ క్యాపే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న ఎవరైనా స్మాల్ క్యాప్ 200లో మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్ అన్నారనుకో, ఓన్లీ స్మాల్ క్యాప్సే వస్తూ ఉంటాయి అందులో. సో నన్ను అడిగితే ఫస్ట్ స్టార్టింగ్ అయితే నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ బెస్ట్. దాని తర్వాత కొత్తగా ఏవైతే వస్తున్నాయో మిడ్ క్యాప్ 150 అనుకోవచ్చు, ఏవైనా అనుకోవచ్చు. అండ్ ఇందులో కూడా మంచి ఫండ్ హౌసెస్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్. నన్ను అడిగితే ఏయుఎం, అంటే ఇవి కొంచెం కొత్తగా వచ్చిన ఫండ్స్ కాబట్టి ఏయుఎం అట్లీస్ట్ 100 లేదంటే 150 crores కన్నా ఎక్కువ ఉన్న వాటిలోనే ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. దాన్ని బట్టి ఏంటంటే నీకు లిక్విడిటీ ఉంటుంది, ఎంటర్ అయినప్పుడు ఎగ్జిట్ అయినప్పుడు కొంచెం లిక్విడిటీ బాగుంటుంది అనమాట. ఓకే, కానీ ఒకసారి మెతా ఫండ్స్తో కూడా కంపేర్ చేస్తే ఇంకొంచెం బెటర్ ఐడియా వస్తుంది కదా మాకు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలని. రైట్, అదే చేద్దాం. ఒకసారి దీన్ని కంపేర్ చేద్దాం వేటితో. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, ఇందులో యూటీఐనే చూద్దాం. ఓకే, అండ్ ఇంకొకటి మనం ఇప్పటివరకు ఏం చూసాం, యూటీఐ వల్ల నిఫ్టీ ఈక్వల్
వెయిటేజ్ ఫండ్ ఒకటి చూద్దాం. ఇంకేం చూసాం ఫ్రెండ్స్, మనం రీసెంట్గా ఇప్పటివరకు కవర్ చేసాం. యూటీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, అంతేనా? ఫాలో అవుతున్నారా లేదా? ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి. మంచి మంచి ఫండ్స్ కవర్ చేస్తూ ఉన్నాం. మీకు ఇటు నాలెడ్జ్ వస్తూ ఉంటుంది, అలాగే ఎందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది అనే ఒక కన్విక్షన్ కూడా వస్తూ ఉంటుంది. సరే, మనం ఇప్పుడు ఈ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్తో ఇండెక్స్ ఫండ్ని, అదే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ని, ఈక్వల్ వెయిటేజ్ ఫండ్ని, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ని కూడా ఒకసారి కంపేర్ చేసి చూస్తున్నాం. రిటర్న్స్ పరంగా లాస్ట్ 1 year రిటర్న్స్ పరంగా చూసుకుంటే మొమెంటమ్ 30 ఇండెక్స్ ది బెస్ట్ మిగతా వాటితో పోల్చుకుంటే, అవును కదా? ఈ ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ వీటికి లేదు, రిస్క్ రేషియోస్ ఎందుకో లేదు. సో ఈ రెండు వాటిని చూద్దాం, యూటీఐ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ అండ్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. వీటిని చూస్తే స్టాండర్డ్ డీవియేషన్, అఫ్ కోర్స్ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్ తాలూకా స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే పెరిగినా అలాగే పెరుగుతుంది, పడినా అలాగే పడుతుంది అనమాట. అండ్ అలాగే బీటా కూడా ఎక్కువ, షార్ప్ రేషియో కూడా ఎక్కువ. సో ఈ రేషియోస్ అన్నీ చెప్తుంది ఒకటే, ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్లో. అర్థమైందా లేదా? నౌ ఎక్స్పెన్స్ రేషియో బట్టి చూసారా, ఇండెక్స్ ఫండ్ చాలా లీస్ట్ అండి. ఎక్స్పెన్స్ రేషియోలో చాలా లీస్ట్ ఎక్స్పెన్స్ రేషియో దేనికి ఉన్నది అంటే అది ఇండెక్స్ ఫండ్కే. సింపుల్గా ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే మన దగ్గర డబ్బులు తీసుకొని ఆ వెయిటేజెస్ బట్టి వీటిలో వేసేస్తూ ఉంటాడు. ఆ 50 స్టాక్స్లో వెయిటేజెస్ బట్టి ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటాడు. సో అందుకనే చాలా లీస్ట్ ఎక్స్పెన్స్ రేషియో. దాంతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే ఉంది. ఈ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్కి ఎక్కువే ఉన్నది. ఈక్వల్ వెయిటేజ్ ఫండ్కి ఇంకా ఎక్కువ ఉన్నది, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్కి నార్మల్గా ఉన్నది అన్నమాట. సో ఈ అన్నిటితో చూసుకుంటే మరీ ఇండెక్స్ ఫండ్ అంత తక్కువ కాదు, బట్ ఓకే, మీడియం. ఎక్స్పెన్స్ రేషియో 0.5 అరౌండ్లో ఉన్నది. ఎగ్జిట్ లోడ్ అయితే లేదు, దీనికి ఎగ్జిట్ లోడ్ లేదు, లాకిన్ పీరియడ్ కూడా లేదు. అర్థమైంది కదా? బాగుందిరా. అయితే మరి నీ ఫైనల్ స్పీచ్ ఇచ్చేయి. ఈ ఫండ్లో అసలు ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? సింపుల్గా చెప్తున్నా వినండి. కొంతవరకు మార్కెట్ సైకిల్స్ని ప్రెడిక్ట్ చేయగలం అన్న వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అంటే మార్కెట్ బుల్లిష్గా ఉన్నప్పుడు ఎంటర్ అవ్వడం, బేరిష్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఎగ్జిట్ అయిపోవడం లాంటివి చేస్తూ ఉంటే ఎక్కువ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. సరే, అంటే మరీ ఎగ్జాక్ట్ బాటమ్ ఆర్ ఎల్స్ ఎగ్జాక్ట్ టాప్ గెస్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు అయినా సరే మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చి యాక్ట్ అవ్వడం మంచిదన్నమాట. అర్థమైంది కదా? అండ్ ఇంకొకటి, బాగా ఎక్కువ పోర్ట్ఫోలియో సైజ్ ఉన్న వాళ్ళు సమ్ 5% అలా అలొకేట్ చేయండి అంతే. అండ్ తక్కువ పోర్ట్ఫోలియో అలొకేషన్ ఉన్న వాళ్ళు సమ్ 10 to 15% అలా కూడా అలొకేట్ చేయొచ్చు అనమాట. అర్థమైందా లేదా? ఫ్రెండ్స్, మేము రూపాయి ఛానల్లో రూపాయి కూడా తీసుకోకుండా మీకోసం ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నాం కదా. మాకు రిటర్న్లో కావాల్సింది మీ లైక్లు, షేర్లు, కామెంట్లు మాత్రమే. అండ్ ముఖ్యంగా ఈ మ్యూచువల్ ఫండ్ సిరీస్లో నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో మీరే కామెంట్లో మాకు చెప్పండి. ఎక్కువ మంది ఏది కామెంట్ చేస్తే దాని మీద నెక్స్ట్ వీడియో చేస్తాం.